హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మీ అందరికి కూడా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ యొక్క టెంటేటివ్ టైం టేబుల్ని మీకు నేను చెప్పడం జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చాలామంది నాకు ఫోన్ చేసి సార్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 21 మార్చ్ నుంచి కదా అని అడుగుతున్నారు ఓపెన్. సో ఇక్కడ ఏంటంటే అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఓపెన్ ఎగ్జామ్స్ అలాగే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రెండు వేరే వేరే ఉంటాయి. ఓపెన్ ఎగ్జామ్స్ వచ్చేసి ఏప్రిల్ మనకి లాస్ట్ వీక్లో ఉన్నాయి, ఏప్రిల్ లాస్ట్ వీక్లో. సో ఇక్కడ బోర్డ్ ఎగ్జామ్ చూసుకుంటే మీరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2005 టెంటేటివ్ టైమ్ టేబుల్ ఫర్ ఎస్ఎస్సి, ఓఎస్ఎస్సి అండ్ వొకేషనల్ కోర్సెస్ రెగ్యులర్ అండ్ ప్రైవేట్ వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్. సో ఇక్కడ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 21 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అయితే టెంటేటివ్ టైం టేబుల్. టెంటేటివ్ అంటే ఏంటంటే రేపు పొద్దున చాలామంది ఈ ముస్లిం టీచర్స్ అలాగే ముస్లిం సంఘాలు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి ఏంటంటే ఈ రేపు మార్చ్ 1 నుంచి రంజాన్ యొక్క పవిత్ర మాసం యొక్క రోజాలు స్టార్ట్ అవుతున్నాయి. సో 21 మార్చ్ నుంచి ఎగ్జామ్స్ పెడితే 4th వరకు అవుతుంది. ఆ మధ్యలోనే రంజాన్ పండుగ వస్తుంది. సో రంజాన్ పండుగ అనగానే మీకు అందరికి తెలిసిందే, ముందు రోజు దాని తర్వాత రోజు కూడా ముస్లిమ్స్ చాలా పవిత్రంగా అందరినీ కలుస్తూ ఉంటారు. సో ఈ కండిషన్లలో ఎగ్జామ్స్ పెడితే పిల్లలు కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేరు అన్న ఒక ఉద్దేశంతో పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నారు. అది ఇంకా ఆ యొక్క రిక్వెస్ట్ అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఉన్నది. అది అందుకోసమే దీన్ని ఏంటంటే ఒక పర్మనెంట్ టైం టేబుల్ కాకుండా టెంటేటివ్ టైం టేబుల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ అందరికి తెలిసిందే, ఒకప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ అంటే 11 పేపర్స్ ఉంటుండే, పేపర్ 1 పేపర్ 2 అని. కానీ లాక్డౌన్ తర్వాత ఏం చేశారంటే అన్ని పేపర్స్ మర్జ్ చేసి మొత్తం మీకు 7 ఎగ్జామ్సే పెడుతున్నారు. అంటే మొత్తం 100 మార్క్స్ పేపర్లో 20 మార్క్స్ ఆల్రెడీ వి అవార్డెడ్ ఫర్ ది ఇంటర్నల్స్. సో రిమైనింగ్ 80 మార్క్స్కి మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో 80 మార్క్స్ పేపర్ కోసము ఎలా ఉందంటే 21 మార్చ్ 2025 రోజు మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు 3 అవర్స్ పేపర్ అండి. ఇది 9:30 నుంచి 12:30 వరకు మీకు ఇది ఆ రోజు ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ మన దగ్గర చాలా ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్ తెలంగాణ బోర్డులో OD 1T 2T అంటే తెలుగు, తర్వాత కన్నడ ఉంటుంది మన దగ్గర, తర్వాత ఉర్దూ ఉంటుంది మన దగ్గర ఫస్ట్ లాంగ్వేజ్, తర్వాత హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, తర్వాత మరాఠీ ఉంటుంది. అయితే నేను అదే చెప్పాను, మనము ఉమ్మడి హైదరాబాద్ స్టేట్లో ఉన్నప్పుడు కొన్ని జిల్లాలు కర్ణాటక నుంచి, కొన్ని జిల్లాలు మహారాష్ట్ర నుంచి మనలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏరియా పిల్లల కోసం కొంతమంది కన్నడని కొంతమందిని మరాఠీని ఆప్ట్ చేస్తారు. కాబట్టి మన తెలంగాణలో ఫస్ట్ లాంగ్వేజ్ కోర్సులు ఇవి ఉన్నాయి. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ కోర్సెస్ చూడండి. సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ వచ్చేసి 22 మార్చ్కు ఉంది, సాటర్డే రోజు. సో ఇది కూడా 9:30 to 12:30 పేపర్, 80 మార్క్స్ పేపర్ ఉంటుంది. తర్వాత 25th రోజు హాలిడే ఉంది, మార్చ్ 25th రోజు. మళ్ళీ మీకు 26th ఉందండి. 26th రోజు థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. తర్వాత ఆ ఇంగ్లీష్ పేపరు అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ 28th ఉంది, 27th హాలిడే వచ్చింది. 24th రోజు ఇంగ్లీష్ అయినాక 26th మ్యాథ్స్ వచ్చింది, 1 డే లీవ్. మళ్ళీ 1 డే లీవ్ వచ్చిన తర్వాత సైన్స్ పెట్టారు 28th రోజు. సైన్స్లో పార్ట్ 1 ఫిజికల్ సైన్స్ ఉంటుంది 40 మార్క్స్కి. తర్వాత 29th రోజు సైన్స్లో బయాలజికల్ సైన్స్ ఉంటుంది, అది పార్ట్ 2 పేపర్. సో ఇది అయిపోయాక ఏంటంటే మీకు 2nd ఏప్రిల్ రోజు సోషల్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది మెయిన్ ఎగ్జామ్, అంటే రెగ్యులర్ స్టూడెంట్స్ అందరూ రాసే ఎగ్జామ్స్. తర్వాత వొకేషనల్ కోర్సెస్ 3rd and 4th సంస్కృత్ ఇంకా అరబిక్ వొకేషనల్ కోర్సెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే 80 మార్క్స్ థియరిటికల్ పేపర్స్ అండి. ఇవన్నీ కూడా ఈ 80 మార్క్స్ పేపర్ 3 అవర్స్ ఉంటుంది, 15 minutes క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత పిల్లలు క్వశ్చన్ పేపర్ని తరోగా చూసుకోవడానికి టైం ఇస్తారు. తర్వాత మీకు ఈ 80 మార్కులలో కూడా 20 మార్క్స్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, 60 మార్క్స్ థియరిటికల్ పేపర్ ఉంటుంది. సో ఇదంతా కంప్లీట్ చేసుకొని మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావచ్చు. సో ఇక్కడ ఇచ్చాడు కూడా, ద ఆబ్జెక్టివ్ పేపర్ పార్ట్ బి ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్ హ్యావ్ టు బి ఆన్సర్డ్ ఇన్ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఓన్లీ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ అండ్ సైన్స్. అంటే ఏం చేస్తారంటే ఇది లాస్ట్ హాఫ్ అన్ అవర్కే మీకు ఆబ్జెక్టివ్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్ పార్ట్ బి షెల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ అలాంగ్ విత్ పార్ట్ ఏ. అంటే ఇంగ్లీష్ వచ్చేసి ఏం చేస్తారంటే లాస్ట్లో ఇవ్వకుండా పార్ట్ ఏ పార్ట్ బి 2 కలిపి ఇచ్చేస్తారు. ఆల్ ద అకాడమిక్ కోర్సెస్
పేపర్స్ ఆర్ కామన్ ఫర్ బోత్ SSC academic course and OSSC course. SSC public examinations March 2025 will be conducted strictly as per the above timetable, even if the government declares a public holiday or general holiday in respect to the dates mentioned above. The performance of the candidates who answer wrong combination of question papers will be cancelled. The performance of candidate will be cancelled if the candidate appears in the exam center other than the originally allotted examination center by this ఆఫీస్. అంటే ఇక్కడ ఏంటంటే మీకు అలాట్ చేసిన సెంటర్కే మీరు వెళ్ళాలి, ఖచ్చితంగా హాల్ టికెట్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. తర్వాత మీకు అట్ ఎనీ టైంలో హాల్ టికెట్ ఫోటో కానీ హాల్ టికెట్ సిగ్నేచర్ కానీ మ్యాచ్ కాకపోతే అక్కడున్న ఎగ్జామినర్ మిమ్మల్ని ఖచ్చితంగా బయటికి పంపే అధికారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా మళ్ళీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. కొంతమందికి ఏమవుతుందంటే ఫోటో స్కాన్ వేరే రావడం వలన ఫోటోస్ చేంజ్ అవుతాయి. అటువంటి ఏమైనా ఉంటే వెంటనే చెక్ చేసుకోండి. అండ్ నేను చెప్పిన టైం టేబుల్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఈ టైం టేబుల్ ఏదైతుందో ఈ టైం టేబుల్ కంప్లీట్గా ఇదేంటంటే రెగ్యులర్ SSC టైం టేబుల్ March 21 స్టార్ట్ అవుతుంది. సో ఈ టైం టేబుల్ చాలా ఇంపార్టెంట్. 21 మార్చ్కి స్టార్ట్ అయ్యి 4th ఏప్రిల్కి అయిపోతున్నాయండి. స్టార్టింగ్ విత్ ఫస్ట్ లాంగ్వేజ్, ఎండింగ్ విత్ సోషల్ ఎగ్జామ్. సో ఇది రెగ్యులర్ SSC యొక్క ఎగ్జామినేషన్ టైం టేబుల్.